పార్టీ ఆవిర్భావ వేడుకలకు అటు జనసేన ఇటు వైసీపీ సిద్ధమయ్యాయి. అయితే జనసేన ఆర్భాటంగా వేడుకలు జరుపుకుంటుంటే వైసీపీ మాత్రం సమరం చేస్తామంటోంది. ఇందుకీ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? వైసీపీ పోరాటం దేనికోసం? పార్టీ అధినేతకు అడ్డగా మారిన పిఠాపురం నియోజకవర్గంలో ఈసారి ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని జనసేన నిర్ణయించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న సభ ఇది. పైగా పవన్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. దీంతో ఈ సభపై అభిమానులు, కార్యకర్తలు భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగా భారీగా ఏర్పాట్లు చేస్తోంది జనసేన. ఈ నెల 14న జరగబోయే 12వ ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. లక్షల సంఖ్యలో వచ్చే అభిమానులు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం 14 కమిటీలు పనిచేస్తున్నాయి. పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామంలో 20 ఎకరాల స్థలంలో సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 2.5 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉంటుంది. 5 చోట్ల పార్కింగ్ ప్రదేశాలు, వీవీఐపీ గ్యాలరీ, వీఐపీ గ్యాలరీలతో పాటు 250 మంది కూర్చోవడానికి వీలుండేలా సభా వేదికను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లను మంత్రి నాదెండ్ల మనోహర్ 2 సార్లు పరిశీలించారు. జనసేన పార్టీ జెండా ప్రతి గ్రామంలో ఎగిరే విధంగా, ప్రతి జన సైనికుడు వీరమహిళ తలెత్తుకుని గర్వంగా పనిచేసుకునే విధంగా ఈ సభ ఉండబోతోంది. అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడ పొరపాట్లు లేకుండా మా వాలంటీర్స్ వ్యవస్థ, మా 14 కమిటీలు కూడా అహర్నిశలు కృషి చేసి అన్ని విధాలుగా వచ్చిన వాళ్ళందరినీ గౌరవించుకుని ఓ చక్కటి కార్యక్రమం చేయడానికి సిద్ధమయ్యాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా జనసేన ఆవిర్భావ సభ కోసం కాకినాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ను మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పరిశీలించారు. ఒక పార్టీ ఆవిర్భావ సభ కోసం ఇలా కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం ఇదే మొదటిది కావడం విశేషం. మరోవైపు వైసీపీ కూడా పార్టీ ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ నెల 12న 15వ ఆవిర్భావ వేడుకలకు పార్టీ ఏర్పాటు చేసుకుంటోంది. అయితే సంబరాలతో పాటు పోరాటానికి కూడా సిద్ధమైంది వైసీపీ. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని విమర్శిస్తూ 3 ప్రధాన అంశాలపై యువత పోరు పేరుతో నిరసనకు వైసీపీ పిలుపునిచ్చింది. ఆ 3 అంశాలే ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు వైసీపీ నేతలు. 3 త్రైమాసికాల నుండి ఫీజులు ఇవ్వడం లేదు. ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. భృతి విషయంలోనూ నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. ఈ పథకం అమలు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేస్తున్నారంటూ వైసీపీ విమర్శిస్తోంది. వచ్చే 2 కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే వచ్చే వైద్య కళాశాలలు, వైద్యశాలలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి పెట్టుబడిదారులకు అమ్ముకుని తద్వారా ఏదో పప్పు బెల్లాల్లో కమిషన్ తీసుకోవాలనే ప్రయత్నం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. మరోవైపు వైసీపీ ధర్నా పిలుపును కూటమి నేతలు తప్పుబట్టారు. వైసీపీ హయాంలో ధ్వంసమైన విద్యా వ్యవస్థను గాడిలో పెడుతుంటే విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. మొత్తంగా జనసేన సంబరాలు చేసుకుంటుంటే వైసీపీ పోరుబాట పట్టింది.